10 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యే పలువురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని పిఠాపురం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైనటువంటి బస్సు సాయి ఆర్కే ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. శ్రీకాకుళం నుంచి భీమవరం వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సో డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ కారణం అంటున్నారు బాధితులంతా. మన విజువల్స్ లో చూస్తున్నాం. ఆ విజువల్స్ లో చాలా క్లియర్ గా బస్సు ఎంతటి ప్రమాదానికి గుందో అర్థమవుతోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కంప్లీట్ గా ఒక్క సైడ్ గా వంగిపోయింది. డ్రైవర్ కూర్చున్న వైపుగా పైకి లేచింది, అటువైపు పూర్తిగా వంగిపోయింది. 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు ఎందుకు ఈ ప్రమాదానికి గురైంది, అసలు ఏంటనే సిచ్యువేషన్ తెలియాల్సి ఉంది. బట్ ఏదేమైనా ఈ బస్సులో ఆ సమయంలో 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. సో వారందరినీ కూడా తీవ్రంగా గాయపడిన వారందరూ కూడా పిఠాపురం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాయి ఆర్కే ట్రావెల్స్ బస్సు ఇది శ్రీకాకుళం నుంచి భీమవరం వైపుగా వెళ్తోంది. సో తిరుగు ప్రయాణమైనటువంటి ఆ ప్రయాణికులకి అంటే బేసిక్గా సంక్రాంతి సెలవులు వచ్చాయంటేనే అమ్మగారింటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణమైనటువంటి ఈ సమయంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం వారిని షాక్ గురి చేసింది. సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు లైవ్లో. ఎస్ ప్రకాష్, సిచ్యువేషన్ ఏంటి, అసలు ఈ బస్సు ప్రమాదం గల కారణం ఏంటి, ఎందుకు అలా పడిపోవాల్సి వచ్చింది, అక్కడ బాధితులు ఏం చెప్తున్నారు, డ్రైవర్ లేదా క్లీనర్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు? మనోజ్, ఏదైతే పండక్కి అందరూ కూడా సెలవులు ముగిసి తిరిగి ప్రయాణం వెళ్తే పడుతున్న నేపథ్యంలోనే అలాగే శ్రీకాకుళం నుంచి భీమవరం వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు సాయి ఆర్కే ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో ఇక్కడికి ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఎంటర్ అయ్యేసరికి చేబ్రోల్లో ఉన్నటువంటి సత్యంతల గుడి సమీపంలో వచ్చేసరికి అయితే ఈ యొక్క బస్సు అయితే ఒక్కసారిగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడినటువంటి పరిస్థితి ఉంది. అందులో 35 మంది పైగా అందులో ప్రయాణం అయితే చేస్తున్నారు. అందులో ప్రస్తుతం 11 మంది వరకు కూడా తీవ్ర గాయాలు పరిస్థితి ఉంది. అంతేకాకుండా 11 మందిలో కొంతమందికి 5గురికి పైగా కొంచెం సీరియస్గా ఉన్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. వారిని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ చికిత్స అనంతరం వాళ్ళందరినీ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా పండక్కి తిరుగు ప్రయాణం చేస్తున్నటువంటి బాధితులుగా కూడా చెప్పుకొస్తున్నారు. అందులో ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ అందరూ కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఘటన జరిగినటువంటి ప్రదేశంలో బస్సు ఏ విధంగా బోల్తా పడిందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు బస్సు ఏ విధంగా ఇక్కడ పక్కన రోడ్డు అంతా ఇక్కడ నుంచి కాకినాడ నుంచి ఇటుగా కత్తిపూడి ఇటువైపు వస్తుంది బస్సు. మనం ఉన్నటువంటి ప్రాంతం లారీ వస్తున్నటువంటి ప్రాంతం నుంచి బస్సు రాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ విధంగా వస్తూ అక్కడ ఉన్నటువంటి పెద్ద బోర్డుని ఢీకొట్టి ఒక్కసారిగా బస్సు ఇక్కడికి అయితే బోల్తా కొట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు ఏ స్థాయిలో బస్సులు కింద బోల్తా పడిందో ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా బస్సు బోల్తా పడిన నేపథ్యంలో బస్సులో ఉన్నటువంటి వారందరూ కూడా నిద్రమత్తులో ఉన్నారు. అందరూ కూడా అప్పుడే ఏం జరిగిందో కూడా తెలియదు. ఒకరు పడిపోవడం 35 మంది పైగా ఉన్నారు. ఇందులో స్లీపర్ కోచ్ సంబంధించినటువంటి బస్సుగా కూడా చూస్తున్నాం. బస్సు చూస్తుంటే చూడండి ఏ స్థాయిలో ఇక్కడ పూర్తిగా అద్దాలు పూర్తిగా ధ్వంసమైపోయి ఎదుర ఉన్నటువంటి బస్సు. అందులో ఉన్నటువంటి ఇక్కడ డ్రైవర్ కూడా నిర్లక్ష్యంగా ఉన్న డ్రైవర్ స్టీరింగ్ చూడొచ్చు. ఏ స్థాయిలో ఇక్కడ ప్రమాదం జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా ఇవన్నీ కూడా ఇంజిన్ నుంచి ఒక్కసారిగా ఆయిల్ లీక్ అయిపోవడమే కాకుండా ఇందులో బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇందులోంచి రాత్రిగాల సమయంలో అంతా కూడా చీకటి, ఇందులోంచి అందరూ కూడా ఒక్కసారిగా పరుగులు తీసి ఒకరు కూడా తొక్కుసలాట జరిగి మొత్తం 11 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ బస్సులో మొత్తం ఏమీ కూడా అందరూ కూడా ఏం జరిగిందో తెలియదు. మొత్తం వీళ్ళు ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలు ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా విడిచి పరుగులు తీసినటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ స్లీపర్ కోచ్, ఇది స్లీపర్కి సంబంధించినటువంటి కోచ్. స్లీపర్లు అందరూ కూడా నిద్రమత్తులో ఉన్నారు. పక్కన సిట్టింగ్ కూడా ఉంది. ఈ సిట్టింగ్ పైన ఉన్నటువంటి సిట్టింగ్ కూడా చూస్తున్నాం. ఇందులో మొత్తం 35 మంది వరకు కూడా ప్రయాణికులు అయితే ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ చెప్పులు కావచ్చు అన్నీ కూడా ఎవరి కాలు వదిలి పరుగులు తీసినటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. అంటే అసలు నిద్రమత్తులో ఉన్నారు, ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా ఊహించే లోపే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి చెప్పులు మొత్తం అన్ని కూడా చెప్పులు కావచ్చు, బట్టలు మొత్తం ఎవరి కాలు ఇక్కడ వదిలి వెళ్ళిపోయినటువంటి పరిణామం చూస్తున్నాం. అంటే 2 గంటల సమయంలో అందరూ కూడా నిద్రమత్తులో ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు. కానీ డ్రైవరు మొబైల్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ విధంగా ప్రమాదం జరిగినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడైతే వీళ్ళందరూ కూడా గాయపడిన వారిని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పైన కూడా చూడొచ్చు ఒక్కసారిగా సిట్టింగ్ వీళ్ళందరూ కూడా
ఇటువైపు ఉన్నవారు ఇటువైపు పడిపోవడంతోనే ఈ ప్రమాదం అంటే ప్రమాదం సంభవించినట్టు కూడా తెలుసుకొస్తుంది. ఈ బస్సు అంటే శ్రీకాకుళం నుంచి రాత్రి బయలుదేరింది. నిన్న సాయంత్రం శ్రీకాకుళం నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. భీమవరం ఈరోజు తెల్లవారేసరికి అయితే భీమవరం అయితే చేరుకోవాలి. కానీ ఈ భీమవరం చేరుకునేటప్పుడు ఈ ప్రమాదం ముంచుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. ఇక్కడ వీళ్ళు బాధితులు కూడా మాట్లాడారు. అంటే బస్సు డ్రైవరు నిర్లక్ష్యం వల్ల ఈ బస్సు సంబంధించినటువంటి ఆ పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు. అంటే అందరూ కూడా రాత్రి వీటిలోంచి పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో చాలా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇందులో సంబంధించినటువంటి ఫైర్కి సంబంధించిన సేఫ్టీ చూడొచ్చు. ఈ బస్సు ఒక్కసారిగా బాల్తా పడినటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ బస్సు మీద ఉన్నటువంటి టైర్లు కావచ్చు ఇవన్నీ కూడా కింద పడిపోయినటువంటి సందర్భాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఇక్కడ ట్రావెల్ పేరు కూడా చూడొచ్చు. వెనకాల ఒక ప్రాంతంలోనే ఉంది. ఎదర గ్లాస్ అంతా కూడా పూర్తిగా పగిలిపోయిన సందర్భం ఇక చూడొచ్చు. సాయి ఆర్కేటి ట్రావెల్స్ అంటే డబ్ల్యూడబ్ల్యూ ఏదైతే సాయి ఇక్కడ ట్రావెల్స్ సంబంధించినటువంటి పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇది యానం పేరు మీద కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి సందర్భం. ఇతను అమలాపురం సంబంధించినటువంటి వాంటగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ పేరు చూస్తే కిషోర్ పేరు ఉంది. కిషోర్ యానం సెల్ నెంబర్. ప్రకాష్, అసలు అక్కడ బస్సు బోల్తా కొట్టడానికి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అంటే ఏదైనా లోయ లాంటిది ఉందా, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందికర సిచ్యువేషన్ ఉందా? ఎదురుగా వాహనం వచ్చిందా? అసలు ఆ బోల్తా ఎలా కొట్టింది? ఎందుకు ఆ బోల్తా పడాల్సి వచ్చింది? ఒకసారి అది కూడా చూపించే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, అంటే మనకి ఇప్పుడు చూసే ప్రయత్నం చేస్తున్నాం. బస్సు అయితే ఇక్కడ బోల్తా పడిన సందర్భాన్ని అయితే చూస్తుంటే ఇక్కడ ఒక ఓర్డింగ్ కనపడుతుంది చూడొచ్చు. ఇక్కడ ఒక ఓర్డింగ్ అయితే ఉంది. ఓర్డింగ్ని రోడ్డు పక్కన ఉంది. ఓర్డింగ్ని ఢీకొట్టుకుంటూ కూడా బస్సు వచ్చింది. ఈ ఓర్డింగ్కి సంబంధించినటువంటి రోడ్డు పైన మనకి మరికొద్దిసేపట్లో వీళ్ళు కొలప్రోలు జరుపుకుంటారు. చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ చేబ్రోలో ఉన్నటువంటి నివాసం సమీపంలోనే ఈ ప్రమాదం జరుగుతున్నట్టుగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పోల్స్ ఉన్నాయి. ఇక్కడ మనోజ్ చూడొచ్చు. ఈ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోల్స్ని మొదటగా బస్సు అయితే ఢీ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ బస్సు అక్కడ ఉన్నటువంటి ఎల్టీఓ బస్సు వైజాగ్ నుంచి వస్తున్నటువంటి సందర్భంలోనే ఇటుగా రావడం బస్సు అంటే అతను స్లోగా ఉన్నప్పుడు పడిపోయి వస్తున్నారు చూడొచ్చు. అంటే బస్సు ఫాస్ట్గా వస్తే మాత్రం వెను ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ లోయ కూడా కాదు, పక్కనే పచ్చడి పంట పొలాలు చూస్తున్నాం. ఈ పంట పొలాలు రోడ్డు పక్కనే ఇక్కడ మరొకటి చూడొచ్చు. రోడ్డు పక్కనే ఉన్నటువంటి అమ్మవారి గుడి నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం